హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు నాదర్గుడ్లోని మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కు ఆనుకొని మంచి లొకేషన్ లో నా వెనక కనపడుతున్న ఇల్లు వచ్చేసి మనకు G+1 హౌస్, ఫస్ట్ ఫ్లోర్, ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు మంచి సైజులతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ నంబర్ కు కాల్ చేయగలరు. మా యొక్క మనవి. మీరు కూడా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఎల్ఆర్ ఎన్క్లేవ్ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ. దీని మీద రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ల రోడ్డు, నాదర్గుల్ రోడ్డు. దానికి రోడ్డు ఫేసింగ్ తోనే జస్ట్ మనకు ఏదైతే మీరు గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ చూస్తున్నా ఆర్చ్ లో మనకు సెకండ్ హౌస్ మంచి లొకేషన్ లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో ఇవ్వబడింది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు బడంగ్పేట ఆదిబెట్ల TCSLA 150 ప్రపోజల్ రోడ్. అలాంటి రోడ్ నుకు కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంటుంది. అదే విధంగా మనకు ప్రతి ఒక్కరికి ORR అనేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అయింది. అలా ORR ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాయల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఆదిబట్ల TCS కు కేవలం 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్ లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. అదే విధంగా మనకు LB నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. మనకు లొకేషన్ మంచిగా ఉంది. అన్నిటికీ మించి బెస్ట్ కన్స్ట్రక్షన్. మనకు ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే 150 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని మీద రోడ్డు చూస్తున్నారు కదా, మనకు 40 ఫీట్ రోడ్డు, హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ. చాలా బాగుంటుంది. అది కూడా CC రోడ్ అయిపోయింది. డ్రైనేజ్, కృష్ణా వాటర్, సకల సౌకర్యాలు వచ్చినాయి. అన్నిటికీ మించి మనకు 100 ఫీట్ల రోడ్డుకు సెకండ్ ఫీట్ లో ఉంటుంది. చూసారు కదా ఎలివేషన్ ఎంత బాగుందో. మంచి ఎలివేషన్ తోని మంచి ఇల్లుకు చాలా బాగుంటుంది. కింద వచ్చేసి మనకు 3 కార్ల పార్కింగ్ 1 BHK ఇవ్వడమే కాకుండా పైన వచ్చేసి మనకు 2 BHK ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. గేట్ కూడా ఎంత స్టాండర్డ్ ఉందో. మంచి గేట్ ఇవ్వడమే కాకుండా మంచిగా మనకి ఏదైతే మీరు ఇది చూస్తున్నారో ర్యాంప్ కూడా హైట్ కూడా లాగడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఏ ఇల్లు కట్టినా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారో చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు పరుగోలు కూడా కట్టి ఇవ్వడం జరిగింది. మనకు గేట్ కు పరుగోలు కట్టి ఇవ్వడం, దీన్ని బట్టి చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందని. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దాన్ని కూడా బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి రైలింగ్ కూడా మనకి స్టీల్, జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇన్వర్టర్ పాయింట్ కూడా మనకు అన్ని రకాల కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, నాదర్గుల్లో ఉంటుంది. దీన్ని MBSR ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలని ఉంటుంది. మంచి లొకేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా మరి ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం. చూసుకోండి పార్కింగ్ లో ఎంత విశాలమైన పార్కింగ్. ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 30x45 డైమెన్షన్ తో చాలా బాగుంటుంది. కాబట్టి మనకు 3 కార్ల పార్కింగ్, అలాగే ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ అయితే ఇవ్వబడింది. పార్కింగ్ లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతో, అది కూడా క్రాస్ లో మంచి డైమండ్ ఆకారంలో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మనం సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్డు పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళబడ్డ నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 4000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువ పడద్దన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇది వెస్ట్ కు సింహదారం ఉంది. ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకోండి మనకి ఎంత మంచి విశాలమైన సెట్ బ్యాక్లు ఇవ్వడం కాకుండా మంచి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నది. చూసారు కదా పార్కింగ్ కూడా చాలా బాగుంది. చూసుకుంటే మనకు నార్త్ ఫేస్ లో మనకు వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేయబడ్డాయి. చూసుకోండి మనకు హార్డ్వేర్ కూడా SS కంపెనీ వాడబడింది. మంచి కాస్ట్లీ హార్డ్వేర్, మంచి ఫినిషింగ్ తోని మంచి డోర్ అయితే ఇవ్వబడింది. ఇది రెంటల్ గా ఇచ్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇది నార్త్ నుంచి లోపలికి ఎంటర్ చూసుకోండి. మనకు ఇది హాల్ కూడా చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ ఎల్లో మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఫ్లోరింగ్ ఇది. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చూసుకో మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వబడింది. ఇది వచ్చేసి హాల్. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్ ఏమైతుంది రెంట్ పోర్షన్ కూడా చూసుకోండి. ఎంత మంచి డిజైన్ తోని మంచి ఓంకారంతో మంచి హార్డ్వేర్ తోని మనకైతే పూజగతి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ప్రతి ఒక్కటి అన్ని రకాల మనకు లైట్ తోని కూడా ఇవ్వబడింది. ఫాల్ సీలింగ్ లైట్ తోని కూడా ఇవ్వబడింది. దీని పక్కకే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని అంటే మంచి టైల్స్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ దీనికి వాటిని ఏదైతే ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకున్నారో ఇది వచ్చేసి మనకు గోల్డ్ మోడల్ స్విచెస్ అంటారు. దీన్ని మంచి క్వాలిటీ గల స్విచెస్ వాడడం జరిగింది. చూసుకున్నారు హాల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత మంచి డోర్ పట్టిందో. ఈ డోర్ కూడా మనకు లాక్ సిస్టమ్ ఇచ్చారు. దీన్ని బట్టే చెప్పవచ్చు మనకు ఎంత మంచి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో పైన వరకు టైల్స్ కూడా వేశారు. 1 BHK అని చెప్పుకున్నాం కదా. చూసుకోండి ఒక బెడ్రూమ్ ఎంత బాగుందో చూసుకోండి. డోర్ మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ డిజైన్ తోని మంచి లాక్ సిస్టమ్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా, ఎందుకంటే ఇల్లు సైజులు 30x45 సైజులు చాలా రియర్ గా దొరికే సైజులు, చాలా మంచి సైజులు ఇవి. మంచి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ విండో. దీన్ని కూడా చూసుకోండి ఇక్కడ మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చేస్తారు కాబట్టి వీళ్ళు ఇల్లు ఎక్కడ కట్టిన కానీ చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాటి కట్టడం జరుగుతుంది. చూసుకోండి ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచి డిజైన్ తో ఇవ్వబడిందో. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో అన్ని రకాల చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 1335 స్క్వేర్ ఫీట్ లో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఫుల్లీ ఫర్నిచర్డ్ మనకు 2 BHK ఇవ్వబడింది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టిలతోని బాల్కనీకి అందంగా ఇచ్చేటట్టు అయితే మనకు డిజైన్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి లేటెస్ట్ మోడల్ షీట్ తోని మంచి డిజైన్ తోని మంచి అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుని అయితే మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ తోని మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ తో చాలా బాగుంది. ఏదైతే మీరు చూస్తున్నారో అదే మనకు 100 ఫీట్ల రోడ్ ఆనుకొని ఉన్న ఏదే మనకు గేట్ ఆనుకొని రెండో బిట్ మనకు ఉంటుంది. మంచి HMDA లేఅవుట్ లో చాలా బాగుంటుంది. మనకు పైన ఏదైతే మీరు సింహదానం చూస్తున్నారో ఇది మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేపట్టాయి. ఏదైతే మనకు ఈ టైల్స్ చూస్తున్నారో ఇది కజేరియా టైల్స్, మంచి టైల్స్ మనకు లుకింగ్ గా కనబడే విధంగా అన్ని రకాల మంచి సూటబుల్ గా అయినాయని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన ఏదైతే కరెంట్ స్విచెస్ చూస్తున్నారో గోల్డ్ మోడల్ కంపెనీ స్విచెస్ వాడడం జరిగింది. లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. దానికన్నా ముందు చూసుకోండి ఇటు మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 2.5 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యే ముందు డోర్ గురించి 100% చెప్పాలా. మంచి క్వాలిటీ గల డోరు మంచి డిజైన్ తోని చూసుకోండి. SS కంపెనీ స్టీల్ మంచి బ్రాండెడ్ స్టీల్ ఎంత మందంగా ఉందో చూసుకోండి. చాలా బాగుంది. ఇంత ఎందుకు చెప్తున్నానంటే మనకు ఖర్చు అనేది ఇల్లుకు ఒకటేసారి పెడతాం కాబట్టి ఇంత మంచి ఖర్చు పెట్టుకొని చేసుకోవడం కూడా కరెక్టే అనే ఉద్దేశంతో చెప్తున్నాం. చూసుకోండి మనకు హాల్లో ఇంత మంచి కబోర్డ్స్ తోని పెద్ద టీవీ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. మీకు 60 ఇంచెస్ కూడా టీవీ కూడా ఈజీగా వస్తుంది. దానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి దీనికి వాడిన ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మన పైన కూడా మంచి లైట్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మంచి డిజైన్ లైట్లతోని మంచి ఏదైతే మంచి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా లాగా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నైతే మనకు మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని మనకు చుట్టూ కూడా బార్డర్ కూడా మనకు ఏదైతే గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు పార్టేషన్ కూడా ఇచ్చారు. చూసుకోండి పార్టేషన్ కూడా ఎంత బాగుందో. మంచి మందం గల 20 mm షీట్ వాడడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా చూసుకోండి ఎంత మంచి కబోర్డ్స్ తోని మంచి గ్లాస్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది ఎంత బాగుందో చూసుకోండి. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మనకు కూడా లోపల కూడా అన్ని రకాల సెల్ఫ్లు పెట్టుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మంచి కజేరియా టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా ఒక చిన్న విండో తోని పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు హాల్లో ఒక 2 పెద్ద విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా లేక వాడుకునే విధంగా మనకు అయితే చేయడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి మంచి
అందమైన మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు బయటకు అయితే ఈస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి బయటకు వస్తుంది చూసుకోండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా ఎంత మంచిగా ఇచ్చారో చూసుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల చాలా మంచి టైల్స్ అని ఇచ్చారు. పైన చూసుకోండి అన్ని రకాల మనకు లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో మొత్తం హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీది. మనకు ఎంబీఎస్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ కి అతి దగ్గరలో మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు మాడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. లోపలికి ఎంట్రెన్స్ చూసుకుంటే మనకు మంచి కబోర్డ్స్ తోని ఎక్సలెంట్ షీట్ తో మనకు ఒక ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి మాడ్యులర్ కిచెన్ అంటేనే 100% దానికి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ గా మనకు ప్రతి ఒక్కటి షీట్ల విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి ఆర్చ్ చూసి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని మోడ్రన్ గ్లాస్ అంటారు. మనకు ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మోడ్రన్ ప్రొఫైల్ లైట్స్ అంటారు. ఎక్సలెంట్ ప్రొఫైల్ లైట్స్ ప్రొఫైల్ గ్లాస్ అని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి 18 mm 20 mm షీట్లు వాడి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక 2-3 వంట చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఇక పైన కూడా మనకు 1335 స్క్వేర్ ఫీట్ లో కింద 1335 పైన 1335 టోటల్ వచ్చేసి 2670 స్క్వేర్ ఫీట్ లో మనకైతే ఇల్లు కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ ఫర్నిషర్డ్. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకున్నట్టయితే మనకు చూసుకోండి దీనికి మనకు కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత అందమైన ఇచ్చారో. మనకు ప్రతి ఒక్కటి దగ్గరుండి మంచి డోరు, దీన్ని కూడా లాక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో మీకు వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ ఏంటంటే ఏదంటే పెట్టేయడం జరుగుతుంది. మంచి అందమైన టైల్స్ అని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చేయి కడుకునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఇందులో మనకు టైల్స్ కూడా వస్తాయి. చిన్న చిన్న వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి డోర్ గురించి ప్రతి ఒక్కసారి చెప్పడం జరగడం, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క డోరు కానీ ప్రతి ఒక్క లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఎంత మంచి టైల్స్ ఉన్నాయో, ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. పైన మంచి ప్రొఫైల్ లైట్స్ తోని మంచి అందంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు ఇది స్టడీ మెటీరియల్ పిల్లలు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కరెంట్ కూడా ప్రతి ఒక్కటి పెట్టుకునే విధంగా అయితే మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో చూసుకోండి. ఇందులో బుక్స్ షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో బట్టలు పెట్టుకునే విధంగా మంచి కబోర్డ్స్ అయితే మంచి 20 mm మంచి షీట్లు వాడి మంచి కలర్ కాంబినేషన్ తోని ప్రతి ఒక్కటి దగ్గరుండి చేశారు కాబట్టి ప్లానింగ్ చాలా బాగుంది వీళ్ళది. అలాగే మనకు మెటీరియల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుంది. మనకి ఇందులో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనకు డోర్ పెట్టారు. చూసుకోండి ఎంత మంచి ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి ఎదురుగా మనకు మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం. చూసుకోండి ఇందులో కూడా మంచి డోరు మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 10x10 బెడ్ అంటే కింగ్ సైజ్ బెడ్ కూడా పట్టే విధంగా 100% ఉంటుంది. ఎందుకంటే ఇల్లు సైజులు 30x45 సైజులు, ఇది మంచి సైజులు. చూసుకోండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్ మనకు ఏదైతే మీరు ఫ్లోరింగ్ కు తగ్గట్టు మనకు ఈ కాంబినేషన్, దీనికి తగ్గట్టు మనకు ఫాల్ సీలింగ్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ మ్యాచింగ్ ఏంటని చెప్పుకోవచ్చు. మంచి మెటీరియల్ వారి చాలా బాగా చేశారు. ఇందులో కూడా ఒక పెద్ద యూపీవీసీ విండో ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే మనకు రోడ్డు మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సరే చూసుకోండి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఏ విధంగా అయితే మనకి ఇచ్చారో చూసుకోండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు పెద్ద చాలా విశాలంగా ఉంది మనకు ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా. ఇందులో మనకు అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఇది కొత్తగా ఈ ఫీల్డ్ లో మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మంచి మెటీరియల్ వాటి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా మనకు కింద మనకు 3 కార్ల పార్కింగ్ 1 BHK పైన 2 BHK ఎంత విశాలంగా ఉందో, ఎంత మంచి మోడర్న్ కిచెన్ తో కూడా చూసారు కదా. ఇదే విధంగా మనకు పైన టెర్రస్ పైకి వెళ్ళి మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, దీని రేట్ ఎంత, మిగతా విషయం చెప్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా చూసుకోండి మంచి అందమైన పర్గోల్తోని మన హెడ్ రూమ్ కూడా మనకు స్లాబ్ తో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా, మీరు అనొచ్చు ఖర్చు ఎక్కువ కావచ్చు కానీ ఇల్లు అనేది మాత్రం జీవితంలో ఒకసారి కడతాం కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి హెచ్ఎండిఏ గేటెడ్ కంప్లీట్ 40 ఫీట్ల రోడ్డు. ఏదైతే మీరు ఎల్లో కలర్ బిల్డింగ్ చూస్తున్నారో అదే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. మన ముందు రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ల రోడ్డు ఆనుకొని, మన ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్డు. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. చూసారు కదా మనకు ఇది టోటల్ పర్గోల్తోని అండ్ మనకు హెడ్ రూమ్ తోని
2670 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఇంత మంచి ప్రాపర్టీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి లొకేషన్ బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, ఇల్లు సైజులు కూడా మనకు 30x45 సైజులు బాగున్నాయి. ఇక ఫ్రెండ్స్ ఇక దీన్ని చివరిగా మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,29,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ విషయంగా మనం మాట్లాడుకున్నట్టయితే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. అంత మంచి లొకేషన్ లోన్ ఉంది. ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి మరీ కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.